మీలో ఎంతమందికి తెలుసు లక్ష్మణుడు 14 ఏళ్ల వనవాసంలో ఒక్కరోజు కూడా నిద్రపోలేదు అని? రాముడు తాకగానే ధనస్సు ఎందుకు విరిగిందంటారు? ఈ 2 విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రాముడు వనవాసానికి వెళ్ళాడు. కానీ లక్ష్మణుడు మాత్రం ఒక్కరోజు కూడా నిద్రపోలేదు. అతను అడవిలో సేవకుడిగా మారాడు. శ్రీరాముడు నిద్రపోతే ఆయన్ను కాపాడేవాడు లక్ష్మణుడు. సీతమ్మ విశ్రాంతి తీసుకుంటే కళ్ళే మూయకుండా నిలబడ్డాడు. నిద్ర రావద్దని దేవతలను కూడా ప్రార్థించాడంట. అప్పుడు నిద్రదేవి వచ్చి ఇలా అడిగిందంట, నీ నిద్రను ఎవరికివ్వాలి అని. నా భార్య ఊర్మిళకి ఇవ్వండి అని లక్ష్మణుడు చెప్పాడంట. రాముడి రక్షణ ముఖ్యమని అనుకున్నాడు. అదే లక్ష్మణుడి గొప్పతనం. అన్నయ్య కోసం, ధర్మం కోసం నిద్రనే త్యాగం చేసిన వీరుడు. రాముడు తాకగానే ధనుస్సు ఎందుకు విరిగింది అంటే, మిథిల సభలో వేల మంది రాజులున్నారు. ఎవరూ ఎత్తలేని శివధనస్సు. కానీ అప్పుడే శ్రీరాముడొచ్చాడు. గర్వం లేదు, బల ప్రదర్శన లేదు. కానీ శివధనుస్సును స్పర్శించిన క్షణంలోనే భయంకర శబ్దంతో అది విరిగిపోయింది. ఎందుకంటే అది బలానికి పరీక్ష కాదు, ధర్మాన్ని గుర్తించే ఆయుధం. శివధనుస్సు చెప్పింది ఒకటే, ఇతనే సీతకు అర్హుడు, ఇతనే లోకరక్షకుడు అని. బలం ఆయుధాన్ని విరుస్తుందేమో కానీ ధర్మం ఆయుధాన్ని వశం చేస్తుంది. ఇంకా ఇలాంటి అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.